వర్త్ వర్మ వర్త్ టోర్నీ ఓపెనింగ్ మ్యాచ్ ఎలా ఉండాలో, క్రౌడ్కి ఎలాంటి థ్రిల్ ఇవ్వాలో దానికి ఏమాత్రం తగ్గకుండా సాగింది విమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 ఫస్ట్ మ్యాచ్. ముంబై ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన ఈ మ్యాచ్లో చివరి బంతి వరకు విన్నర్ ముంబైనే అని అంతా అనుకుంటే సడన్ ట్విస్ట్ ఇచ్చిన ఆర్సీబీ ఎవ్వరూ ఊహించని మెరుపు బ్యాటింగ్తో అదిరిపోయే బోనీ కొట్టింది. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబైకి అన్ఎక్స్పెక్టెడ్ షాక్ ఇచ్చింది. అరే జస్ట్ కొన్ని గంటల ముందే ఇలా అనుకున్నామో లేదో అలా తనేంటో ప్రూవ్ చేసుకుంది ఆర్సీబీ ఆల్రౌండర్ నడైన్ డీక్లర్క్. 155 రన్స్ టార్గెట్ చేసింగ్లో ఆర్సీబీ ఓడిపోవడం పక్కా అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయిన మ్యాచ్లో చివరి వరకు తన టీం గెలిచే ఛాన్స్ను సజీవంగా ఉంచిన డీక్లర్క్ ఆఖర్లో ముంబై స్టార్ ఆల్రౌండర్ బర్ంట్ బౌలింగ్లో ఊచ కోత కోసి 2 4లు 2 6లతో 20 రన్స్ బాది ఆర్సీబీకి సూపర్ విక్టరీ సాధించి పెట్టింది. ఒక్క మాటలో చెప్పాలంటే సూపర్ మ్యాన్ రేంజ్లో టీంని ఆదుకొని ఆర్సీబీ ఫ్యాన్స్ దృష్టిలో సూపర్ ఉమెన్ అయిపోయింది. అంతేకాదు మొత్తం 44 బంతుల్లో 7 4లు 2 6లతో 63 రన్స్ బాది హాఫ్ సెంచరీతో టోర్నీని గ్రాండ్గా కూడా స్టార్ట్ చేసేసింది డీక్లర్క్. అయితే ముంబై ఇచ్చిన 155 రన్స్ టార్గెట్ చేసింగ్లో ఆర్సీబీ ఫస్ట్ నుంచి తడబడుతూనే వచ్చింది. కెప్టెన్ మంధానతో పాటు టాప్ ఆర్డర్ మిడిల్ ఆర్డర్ అంతా కంప్లీట్గా ఫెయిల్ అయిపోవడంతో 7 ఓవర్లలో 63 రన్స్కే 4 వికెట్లు పోగొట్టుకుని పీకర్లతో కష్టాల్లో కూరుకుపోయింది ఆర్సీబీ టీం. దీంతో ఫస్ట్ మ్యాచ్లో ఆర్సీబీ ఓడిపోవడం పక్కా అని ఫ్యాన్స్ అంతా ఫిక్స్ అయిపోయారు. 6th ప్లేస్లో బ్యాటింగ్కి వచ్చిన నడైన్ డీక్లర్క్ చాలా జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్ని నడిపించింది. అయితే ఒక పక్క క్లర్క్ జాగ్రత్తగా ఆడుతున్న అవతలైన్లో మాత్రం ప్లేయర్లంతా అలా వచ్చి ఇలా అటెండెన్స్ వేయించుకుని వెళ్ళిపోతూనే ఉన్నారు. ఇక చివరి ఓవర్లో గెలవాలంటే ఆర్సీబీ 18 రన్స్ కొట్టాల్సి వచ్చింది. అలాంటి టైంలో ముంబై కెప్టెన్ హర్మన్ తన స్టార్ బౌలర్ డెత్ ఓవర్ స్పెషలిస్ట్ బర్ంట్ చేతికి బంతినిచ్చింది. ఫస్ట్ 2 బాల్స్ డాట్ వేసింది బర్ంట్. అంటే ఇప్పుడు ఇక చివరి 4 బంతుల్లో 18 రన్స్ కావాలి. ఆర్సీబీ ఓడిపోయిందనే ఫ్యాన్స్ అంతా ఫిక్స్ అయిపోయారు. కానీ అప్పటి వరకు చాలా నెమ్మదిగా ఆడుతున్న క్లర్క్ సడన్గా గేర్ మార్చి 2 6లు 2 4లు బాది 4 బంతుల్లో 20 రన్స్ సాధించి టీంకి విక్టరీ తెచ్చిపెట్టింది. ఇక అంతకుముందు బౌలింగ్లో కూడా మిగిలిన ఆర్సీబీ బౌలర్లంతా పరమ దారుణంగా 10కి అటు ఇటుగా ఎకానమీతో పరుగులు సమర్పించుకుంటుంటే క్లర్క్ మాత్రమే బెస్ట్ ఎకానమీతో 4 ఓవర్లలో 26 రన్స్ మాత్రం ఇచ్చి 4 వికెట్లు తీసి ముంబై టీంని 155 రన్స్కే కట్టడి చేసింది. అయితే ఆర్సీబీ బౌలింగ్ మాత్రమే కాదు, ఫీల్డింగ్లో కూడా పరమ చెత్తగా సాగింది ఈ మ్యాచ్లో. ముంబై బ్యాటర్ సజీవన్ సజనా ఇచ్చిన 2 ఈజీ క్యాచ్లని ఆర్సీబీ ఫీల్డర్లు వదిలేశారు. ఈ లైఫ్లతో సజీవన్ బౌండరీలతో రెచ్చిపోయి 25 బంతులో 7 4లు 1 6తో 45 రన్స్ బాధేసింది. ఇదే కాకుండా బౌండరీలో ఆపే విషయంలో కూడా ఆర్సీబీ ఫీల్డర్లు చాలా చోట్ల ఫెయిల్ అయ్యారు. అయితే ఏదేమైనా ఈ మ్యాచ్లో ఆఖరి ఓవర్లో ఆర్సీబీ సాధించిన థ్రిల్లింగ్ విక్టరీ మాత్రం ఫ్యాన్స్కి ఫుల్ మజా ఇచ్చింది. మరి రేపు జరగబోయే ఢిల్లీతో మ్యాచ్లో అయినా సరే ముంబై గెలుస్తుందో లేదో చూడాలి. ఇక రేపు శనివారం కాబట్టి 2 మ్యాచ్లు జరగబోతున్నాయి. గుజరాత్ వర్సెస్ యూపీ, ముంబై వర్సెస్ ఢిల్లీ. ఈ మ్యాచ్లో మీ ఫేవరెట్ ఎవరు గెలిచే ఛాన్స్ ఉందో కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి.